హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్లాకింగ్ బ్రిక్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాం. ఇది ఆంధ్రప్రదేశ్‌లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మొట్టమొదటి ఇంటర్లాకింగ్ బ్రిక్ ఫ్యాక్టరీ అండి ఇది. ఇటువంటి ఫ్యాక్టరీ మన ఏపీ, తెలంగాణ కూడా లేదు. ఈరోజు మనం ఈ బిగ్ ఫ్యాక్టరీ మొత్తం వాక్ త్రూ చేద్దాం. మొత్తం ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాల ఇటుకలున్నాయి, ఏ టైప్స్ ఉన్నాయి, మొత్తం అన్నీ కూడా మనం వీటికి క్యూరింగ్ పీరియడ్ ఎంత, వీటి తయారీ ఎంత, మొత్తం అన్నీ కూడా మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఛానల్లో ఈ వీడియో ఏమాత్రం మీకు ఉపయోగపడుద్ది అని ఏ క్షణంలో అనుకున్నా సరే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే, ఈ బ్రిక్ ఎవరికైనా కావాలనుకునే వాళ్ళకి అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టాను. అందరూ పూర్తిగా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ వీడియో. ఇక్కడ ఒక డెమో హౌస్ కట్టారు, ఇది చూద్దాం రండి. ఇది కూడా వాళ్ళు ఎక్కడన్నా ఫ్యాక్టరీకి వచ్చిన వాళ్ళకి చూపించడానికి కట్టారన్నమాట. దీనికి కూడా సిమెంట్ లేదు, కాంక్రీట్ లేదు, ఐరన్ లేదు, ఏం వాడలేదు. ఒక డోర్కి మాత్రం పట్టి కడతారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఈ లోపల చూస్తే మీకు మొత్తం అంతా కూడా బ్రిక్తో కట్టేసి డైరెక్ట్ సిమెంట్ తోటి ఫినిషింగ్ ఇచ్చేసారు. దీనిపైన రేక్ వేసుకుంటే మనకు సింపుల్గా అయిపోద్ది. ఇది ఎంత విచిత్రం అంటే, దీనికి సిమెంట్ లేదు, కంకర్ లేదు, కాంక్రీట్ లేదు, ఇసుక లేదు, ఏమీ లేదన్నమాట. డైరెక్ట్ మనం ఇక్కడ కార్నర్లో చూసారా, పట్టీలు కట్టుకుని వదిలేశారు. ఇంకా దాంతో నిలబడిపోతుంది అంతే వర్క్. ఇది చాలా బాగుందన్నమాట. చాలా కన్స్ట్రక్షన్ మనకి చాలా సేవ్ అవుతుంది. మక్కు కూడా అవసరం లేకుండా మనకి పూర్తి అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మడ్ బ్రిక్ను పైన ఉన్న ఫ్లైయాష్ బ్రిక్ కూడా అరేంజ్ చేసి పెట్టారు. ఇవి చూడండి, జస్ట్ వాళ్ళు నేల మీద అలా పేర్చుకుంటూ వెళ్ళిపోయారు. అయినా సరే ఎంత స్ట్రెంత్ ఉందో చూసారా, దాన్ని మనం ఎంత గింటినా అది పడట్లేదు అన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఫ్లై యాష్ బ్రిక్లు. ఇవి ఓన్లీ పారీ గోడకి ఏదైనా ఇల్లు కూడా ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టింగ్ చేసుకుని త్వరగా ఇల్లు అయిపోవాలనుకుంటే ఇది యూజ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఏంటంటే మనకి ఇది హీట్ రిడక్షన్ పని చేయదు. ఇలా ఎపీరియన్స్ కోసం, ఆర్కిటెక్చర్ ఎపీరియన్స్ కోసం పెట్టుకోవచ్చు వాల్స్. ఇక్కడ చూసారు బాత్రూమ్ కట్టారు. ఇది కూడా అది ఇంటర్లాకింగ్తో కట్టారు. ఇది ఒక 1 అవర్ 2 అవర్స్లో అయిపోయి ఉంటుంది అది బాత్రూమ్. ఇక్కడ చూడండి ఫ్లై యాష్ కుట్లుగా ఉన్నాయి. ఈ ఫ్లై యాష్ బ్రిక్స్ ఏంటంటే మనం కన్స్ట్రక్షన్కి వాడుకోవచ్చు. వాడుకొని మనం ప్లాస్టింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఏ బ్రిక్ వాడామనేది ఎవరికి తెలియదు. ఇది వచ్చేసరికి మడ్ బ్రిక్. ఈ మడ్ బ్రిక్ ఏంటంటే మనకి కూలింగ్ కోసం, ఎపీరియన్స్ కోసం, ఇది మనకి బయటికి ఎక్స్పోజర్ కోసం చూపించుకోవచ్చు. రెడ్ ఆక్సైడ్ వేసుకుంటే చాలా రెడ్గా ఉంటుంది ఇది పైన ఎపీరియన్స్కి. దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు. ఆ ఫ్లై యాష్ అయితే మాత్రం బ్రిక్ కట్టేసుకుని ప్లాస్టింగ్ చేసేసుకుంటే ఎవరికి తెలియదు. ఇది చూసారా, స్క్రాచ్ ప్రూఫ్ మాట. అంటే మనకి గీతలు కూడా పడట్లేదు. ఎడ్జస్ట్ చూడండి ఎంత ఫినిష్గా ఉందో, ఏదైనా వుడ్ వర్క్ చేసినట్టుగాను, ఎవరైనా రంపంతో నీట్గా కోసి చెక్కినట్టుగా ఉంది. ఆ షేప్స్, ఆ ఫ్రాక్ అని చూసి పైకి రావడం, ఇక్కడ ఇటుపక్క చిన్న సొట్ట రావడం, అటుపక్క కొంచెం బయటకు రావడం, అవతల సైడ్ మనం తిప్పి చూస్తే కొంచెం లోపలికి వస్తుంది. ఇది పైకి వచ్చింది కాబట్టి అవతల దాని కింద సైడ్ లోపలికి వస్తుంది. ఇలా మనకి జాయింట్ అనేది ఫిక్స్ అవుతుందన్నమాట. 4 వైపులా కూడా జాయింట్ ఉంటుంది. దీన్ని ఫ్రాగ్ అంటారన్నమాట ఇంజనీరింగ్ భాషలో. ఆ ఫ్రాగ్ వల్ల మనకి సిమెంట్, నార్మల్ ఇటుకి సిమెంట్ ఎలా లాక్ అయి ఉంటుంది ఆ ఫ్రాగ్లో, ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్లో బ్రిక్కే ఫ్రాగ్లో లాక్ అయి ఉంటుంది. అందువల్ల ఇది బాగా ఫిట్ అవుద్ది 4 వైపుల నుంచి కూడా. జస్ట్ ఇలా నేల మీద నిలబెట్టినా సరే అది ఎంత గింటినా పడట్లేదు. దాని సెల్ఫ్ వెయిట్ వల్ల కూడా దాని స్ట్రెంత్ అలాగా మెయింటైన్ అవుతుంది. మనకి ఇంకొక రకం బ్రిక్ చూసారు ఇక్కడ, ఇది 4 ఇంచెస్ బ్రిక్ మాట. ఇది మనం దీన్ని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ బ్రిక్స్ పేర్చుకుంటూ వెళ్ళిపోయి లోపల ఏదన్నా ఒక 6 mm చిన్న ఓస్ పెట్టుకొని చక్కగా కాంక్రీట్ కానీ సిమెంట్ కానీ డైరెక్ట్ అందులో పోసేస్తే ఇంకా అది లోపల పిల్లర్ లాగా ఇన్బిల్ట్ అయిపోయి మనకి స్టాండర్డ్గా ఉండిపోద్ది. ఇది కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు ఇది కూడా తయారు చేస్తున్నారు. మీకు ఎవరికైనా కావాలితే వీళ్ళని సంప్రదించవచ్చు. నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో లాస్ట్లో పెడతాను, చూడండి ఒకసారి. ఇది కూడా చాలా బాగుంది. పండిటి కన్నా కూడా చాలా బాగుంది. అలాగే మనం ముందుకెళ్తే ఇక్కడ సీవింగ్ చేస్తారన్నమాట. ఎక్విప్మెంట్ తోటి ఒక మిషనరీ ఉంది ఇక్కడ. సాయిల్ని ఇందులో వేసి జల్లెడ పెడతారన్నమాట. అందులో పెద్ద పెద్ద పార్టికల్స్, ఆ గ్రెయిన్స్ అన్నీ కూడా అక్కడ పైన ఆగిపోయి పక్కకి వెళ్ళిపోతాయి. మిగిలినన్నీ కూడా మనకు కావాల్సిన సైజులో ఉన్న క్లే అంతా కూడా చాలా క్లారిటీగా, ఎక్కడ కూడా అన్ఈవెన్ సైజెస్ లేకుండా ఈక్వల్ సైజ్ తోటి మనకి క్లే అనేది బయటకు వస్తుంది, మట్టి.
ఆ మట్టిని తీసుకొని వీళ్ళు ఇంత ప్రపోర్షన్ అని ఉంటుంది. ఆ ప్రపోర్షన్‌లో మెషినరీలేసి కొంత వాటర్ కూడా ఏసి దాన్ని బాగా కంప్రెస్ చేస్తారు డ్యూయల్ కంప్రెసర్ తోటి. మన ఫ్యాక్టరీ ఓనర్ గారు ఏం చెప్పారంటే, ఆ మెషినరీ అంతా కూడా మనకి అవకాశం ఇవ్వలేదు తీయడానికి. సో, మనం రిమైనింగ్ అంతా కూడా కవర్ చేస్తున్నాం. నేను ఈ మడ్ బ్రిక్ ప్రిపరేషన్, ఫ్లై యాష్ ప్రిపరేషన్ అనేది ఎలా చేస్తారనేది కూడా నేను మీకు మొత్తం చెప్తాను. సపోజ్ మనం మడ్ బ్రిక్ తీసుకున్నామంటే ఇందులో 80% క్వాంటిటీ మనకి రెడ్ మట్టే ఉంటది. ఎర్ర మట్టే ఉంటది. నెక్స్ట్ ఒక 10% సిమెంట్ ఏస్తారు. దాని స్ట్రెంత్ కోసం. అందువల్ల కూడా అంత స్ట్రెంత్‌గా ఉంటది. నెక్స్ట్ ఇంకో 10% గ్రావెల్ ఏస్తారు. ఈ 3 కూడా మిక్స్ చేసి వాటరేసి క్వాంటిటీ మంచి ఆప్టిమమ్ కండిషన్ వచ్చాక దాన్ని బాగా కంప్రెస్ చేస్తారు. మళ్ళీ ఒకరోజు దాన్ని ఎండలో పెడతారు. ఎండలో పెట్టేసిన తర్వాత మళ్ళీ క్యూరింగ్ చేస్తారు. ఇవన్నీ చేయడం వల్ల మనం సైట్‌లో వాడుకున్నప్పుడు అసలు క్యూరింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తే మీరు ఈ బిల్డింగ్ కూడా వాళ్ళ సొంత ఫ్లై యాష్ బ్రిక్స్‌తోనే వాళ్ళు కట్టేశారు. ఇవన్నీ జస్ట్ ఇప్పుడే ఒక 5 మినిట్స్ బ్యాక్‌కి ఈరోజు ప్రొడక్షన్ మాట ఇదంతాను. ఈరోజు వచ్చింది. మనకి ఇలా బ్లాక్‌గా అంతనే ఇవి ఎండలో ఎండి ఒక 15 రోజులు క్యూరింగ్ అయిపోయిన తర్వాత మనకి చాలా రెడ్‌గా ఉంటాయి. మీకు కావాలితే నా వేరే వీడియోలో కూడా హౌస్ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వీడియో పెట్టాను కదా! అందులో చూస్తే మీకు తెలుస్తదన్నమాట. క్లియర్ కట్‌గా ఇవి రెడ్‌గానే ఉంటాయి. మన వీడియోలో అలా కనపడుతున్నాయి. నెక్స్ట్ ఫ్లై యాష్ వచ్చేసరికి క్వాంటిటీ 60% వాళ్ళు మట్టి వాడతారు. నెక్స్ట్ 10% సిమెంట్ వాడతారు. 30% కంకర వాడతారు. ఇక్కడ 60% అనేది మనకి ఫ్లై యాష్ వాడతారు. 10% సిమెంట్, 30% కంకర వాడతారు. సో, దానివల్ల కూడా ఇది చాలా స్ట్రెంత్ ఉంటుంది. మీకు నెక్స్ట్ ఇక్కడ క్యూరింగ్ కూడా చేస్తున్నారు. నేను అది కూడా చూపిస్తాను. ఇందులో చూసారు మీకు డిఫరెంట్ సైజులు ఉన్నాయి. 8 ఇంచెస్ ఉంది, 9 ఇంచెస్ ఉంది, 6 ఇంచెస్ కూడా ఉంది. మీకు సరిగ్గా దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు కనబడుతుంది. 9 ఇంచెస్ పెట్టుకుంటే మనకి ప్లాస్టింగ్ ఏం అవసరం లేదు. 8 ఇంచెస్ పెట్టుకుంటే కనుక ఒక సైడు 1 ఇంచ్ మాట చాలా తక్కువ మినిమం 1 ఇంచ్ ప్లాస్టింగ్ చేసుకోవాలనుకుంటే మనం చేసుకోవచ్చు. లేదంటే అవసరం లేదు. 9 ఇంచెస్ తీసేసుకుంటే డైరెక్ట్ ఇంక ప్లాస్టింగ్ ఏం అవసరం లేదు. మనకి 9 ఇంచ్ పిల్లర్‌కి డైరెక్ట్ కరెక్ట్‌గా సరిపోద్దన్నమాట ఇది. ఇంక 6 ఇంచెస్ తీసుకున్నా సరే బయట సైడ్‌కి ఐరన్ చేసుకొని కట్టుకున్నా సరిపోద్ది. లోపల కొంచెం ఒక 2, 3 అంగుళాలు మనకి బయటికి కనబడతన్నమాట. ఇప్పుడు ఇవి ఎండలో ఎండబెట్టారు. జస్ట్ 1 ఆర్ 2 డేస్ ఎండబెడతారంతే. మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా ఎండబెడతారు. తర్వాత అవి డ్రై అయిపోతాయి. తర్వాత నుంచి మనకి క్యూరింగ్ స్టార్ట్ చేస్తారన్నమాట. క్యూరింగు మేమిక్కడ అడిగాం, ఎన్ని రోజులు చేస్తారు మీరని అడిగితే వాళ్ళు 15 రోజులు చేస్తామని చెప్పారు. ఆ క్యూరింగు మనకి ఎంత క్యూరింగ్ చేస్తే అంత బెటర్ అన్నమాట. మన కన్‌స్ట్రక్షన్ సైట్ దగ్గర వెళ్ళినప్పటికీ అది వాటర్ తీసుకోదు. ఇక్కడ క్యూరింగ్ మనం చేయకపోతే బ్రిక్కు సైట్‌లో వాటర్ పీల్చుకోవడం మొదలెడితే మనకి బ్రిక్ సైట్‌లో పాడైపోద్ది. వాళ్ళు ఇక్కడే వాళ్ళని క్యూరింగ్ చేసి ఎండలో కూడా ఎండబెట్టి మొత్తం అన్నీ రెడీ చేసాక అప్పుడు మనకి బ్రిక్ పంపిస్తారు. వీళ్ళేంటంటే మనకి అన్‌లోడింగ్ ఛార్జెస్ ఒక్కో బ్రిక్ వచ్చి ₹1 తీసుకుంటారు. ఇక్కడంతా వాళ్ళే ఇక్కడ పనిచేసేవాళ్ళే లారీలో మనకి లోడింగ్ చేస్తారు. అన్‌లోడింగ్ మాత్రం మన ఇంటి దగ్గర అన్‌లోడింగ్ చేసుకోవాలి. దానికి ₹1 అదనంగా తీసుకుంటారు. నెక్స్ట్ ఈ రేట్లు వచ్చేసరికి 8 ఇంచెస్ అయితే మనకి ₹45 చెప్పారు. 6 ఇంచెస్ అయితే ₹35 చెప్పారు. 4 ఇంచెస్ అయితే ₹12 చెప్పారు. ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు వచ్చేసరికి మీరే సొంతంగా పెట్టుకోవాలి. వీళ్ళు లోడింగ్ చేసినందుకు ₹1 తీసుకుంటారు అంతే. ఈ దారి ఖర్చులు లారీ కానీ, ట్రాక్టర్ కానీ ఏ ఖర్చు అయినా సరే మీరే పెట్టుకోవాలి. వీళ్ళు ఇక్కడ లోడ్ చేసి మీ అడ్రస్ పంపించేస్తారు. మీ సైట్ దగ్గర మీరు అన్‌లోడింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటది. వీళ్ళు ఇక్కడ పారీ గోడ కట్టారు. ఈ పారీ గోడ కూర కింద పిల్లర్స్ కానీ, ప్లింత్ బీమ్ కానీ ఏమీ వేయలేదు. జస్ట్ ఆ బ్రిక్స్ తోటి చిన్న కట్టల కింద కట్టారు మిడిల్‌లో. అయ్యే పిల్లర్స్‌లా ఉన్నాయి. ఆ కట్టల కింద కట్టేసి మనకి పారీ గోడ కట్టేశారు. కింద కాంక్రీట్ కానీ ఏమీ వేయలేదు. జస్ట్ కట్టుకుంటూ వెళ్ళిపోయారు దాంతోటి. ఇది వచ్చారు దీనిపైన మక్కు వేశారు. దీనిపైన ప్లాస్టింగ్ చేశారు. ఇది ప్లాస్టింగ్ చేసి డిజైన్ చూపించారు. అసలు ఎంత ఎక్సలెంట్‌గా ఉందంటే గోడ. మీరు రియల్‌గా చూస్తే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది. ఇవి పిల్లర్స్ కాదు. ఆ పిల్లర్స్ కాకుండా అవి జస్ట్ బ్రిక్స్ తోటి కట్టలు కట్టి చూపించారు అంతే. ఇవి పిల్లర్స్ కాదు. మీకు చూపిస్తాను. ఇదిగోండి వాలు. ఇది మనకి ఎంట్రన్స్ గేట్ మాట. ఇక ఫస్ట్ చూపించేదైతే ప్లాస్టింగ్ చేశారు. ఇప్పుడు చూపించేదైతే ప్లాస్టింగ్ చేయలేదు. డైరెక్ట్ బ్రిక్ పెట్టి మక్కు పెట్టేసి ఆ షేప్ మీకు అలా చూపించారన్నమాట. ఇదైతే ఫుల్‌గా ప్లాస్టింగ్ చేశారు. ప్లాస్టింగ్ చేసిన తర్వాత మనకి ఇది ఏ గోడ అని కూడా కనిపెట్టలేం మనం. అంత అపియరెన్స్ కానీ అంత చాలా క్వాలిటీగా ఉందన్నమాట. ఇదిగోండి ఇలా బాక్స్ కింద కట్టేసి కట్టల కింద కట్టేసారన్నమాట వీటిల్ని ఆ బ్రిక్స్‌తోనే.
పిల్లర్స్ ఏమీ లేదు. డైరెక్ట్ చాలా స్ట్రెంతీగా ఉంది. ఇదే మన త్రివేణి ఇంటర్లాకింగ్ బ్రిక్ ఫ్యాక్టరీ మాట. ఇది ఎంట్రన్స్ వ్యూ. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు పెడతాను మీకు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా తీసుకొని ఈ మోడల్‌లో మన ఎదరికెళ్తే ఇవి ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్‌కి కూడా చాలా ఉపయోగం. ఇది ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి తయారవుతుంది కాబట్టి మనకి చాలా ఉపయోగం ఉంటుంది. అందరూ దీన్ని కాంటాక్ట్ అయ్యి అందరూ నీట్‌గా ఇల్లు కట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.